రెడ్డి గారు మాటలు చెప్పి అబద్దాల హామీలు ఇచ్చి అబద్దాల పేద ప్రభుత్వం వచ్చింది. హామీలే నెరవేర్చుకుంటా రైతులందరినీ వస్తుంది. ఇప్పుడు గ్రామాల్లో చూడండి, ఫారెస్ట్లో మొత్తం అటకెక్కింది. గ్రామాల్లో లైట్ వెలుగులు, ప్రజలకు కష్టాలు పట్టించుకున్న నాయకుడే లేకుండా అయిపోయింది. గతం 6 ఎలక్షన్స్ ముందు చెప్పిన మాటలు 6 గ్యారెంటీలు అనేది 6 గ్యారెంటీ కాలేదు. ఏవి కూడా రైతు రుణమాఫీ కూడా మొత్తం చేయలేదు. మొన్న మన ఇప్పుడు మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టి మనకి మొన్న ఇచ్చి, అది కూడా ఎలక్షన్స్ ముందే, గతంలో పార్లమెంట్ ఎలక్షన్ ముందు రైతు బంధు ఇచ్చింది. మళ్ళా ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మళ్ళీ ఇస్తుంది. అంటే గత ఎలక్షన్స్ లో మీరు హామీ ప్రకారం బీసీ రిజర్వేషన్ 42% ఇచ్చినాక నెక్స్ట్ ఎలక్షన్స్ పోవాలి. అది మరి పార్టీ ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంది. అబద్దాల పునాదుల మీద గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలను తుంగలో తొక్కుతూ అటు రైతుల ఆత్మహత్యలు, ఇప్పటికే ఈ రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 750 మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారు. చేనేత కళాకారులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, నిరుద్యోగులు, ఈ విధంగా ఎక్కడ చూసినా మరి విపరీతమైనటువంటి విధ్వంసం ఈ తెలంగాణలో జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలి. మరి తెలంగాణకు ద్రోహం చేస్తున్న, తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలంగాణ నాశనాన్ని కోరుకుంటున్న బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరవేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మేము ఈ సన్నాహక సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంతానికి గోదావరి జలాలే గతి కాబట్టి గోదావరి జలాలు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అందించే విధంగా డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రైతులకు అన్యాయం చేస్తూ కొంతమందికి మాత్రమే రైతు భరోసా 15,000 ఇస్తారన్న రైతు భరోసా 12,000 ఇచ్చి ఇప్పటికే 3 కాలాలు ఎగ్గొట్టిన మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రైతులకు 6 కాలం కష్టపడి పంట పండిస్తే కొనుగోలు కేంద్రాలు 2 నెలలు ఆలస్యంగా ఏర్పాటు చేసి రైతుల్ని నష్టపరుస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మరి తప్పకుండా రైతుల పక్షాన ఉద్యమం చేయాలనే ఒక కార్యాచరణ కూడా రూపొందించుకుంటున్నాం. అనుగుణంగా రేపు ఖచ్చితంగా మళ్ళా ఒక ఉద్యమాన్ని నేర్పి రైతులకు న్యాయం జరిగే విధంగా, ప్రజలు అన్యాయానికి గురికాకుండా అన్ని విధాలా ఈ ప్రాంతం బాగుపడాలి. ముఖ్యంగా కాళేశ్వరం పేరు చెప్పి ఈరోజు ఈ ప్రాంతానికి, కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక చిన్న భాగం మాత్రమే. కాళేశ్వరం అంటే ఈరోజు ఆలేరు నియోజకవర్గంలో, భువనగిరి నియోజకవర్గంలో చివరి మడి తడుస్తుందంటే అది అక్కడి నుంచి మొదలుకుంటే ఇక్కడ వరకు కాళేశ్వరం. కానీ ఒక్క మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు పొంగిపోయినాయి అని చెప్పి ఆ వంక చూపించి గేట్లని తెరిచి కిందికి నీళ్లు వదులుతా ఉంటే ఆ నీళ్లు మరి సముద్రంలో కలిసిపోతా ఉంటాయి. ఈ రోజు ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు నీళ్లు అందాలంటే మాకు మేడిగడ్డ దగ్గర ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ ని ఆన్ చేసి రోజుకు 2 టీఎంసీల నీటి పంపు చేసుకునే అవకాశం ఉంది. ఆ నీళ్లను పంపు చేసి బసవపురం రిజర్వాయర్ లోకి మల్లన్న సాగర్ నింపాలని, కొండపోచమ్మ సాగర్ నింపాలని మేము డిమాండ్ చేస్తాము. అదేవిధంగా కన్నెపల్లి పంప్ హౌస్ అక్కడ కనుక బటన్ వత్తితే, ఆ బటన్ వత్తితే అక్కడ ఉన్న నీళ్లు ఇక్కడికి రాగలుగుతాయి. ఇక్కడ రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇక్కడ రైతాంగానికి సాగునీరు అందించే విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యాచరణ రూపొందించుకుని రేపు తప్పకుండా సాగునీళ్లు ఇక్కడ రప్పించేంత వరకు ఉద్యమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి బీసీలను మరొక్కసారి మోసం చేయడానికి అన్ని రకాల కుయుక్తులు చేస్తున్నటువంటి మాట మనందరి ముందట ఊపడుతున్నటువంటిది ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఆనాడు
కామారెడ్డిలో 42% చట్టబద్ధంగా నేను రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఎన్నికలలో ఓట్లు వేయించుకుని బీసీల ఓట్లు వేయించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇవాళ అనేక అంశాలుగా దాన్ని అటు మార్చి ఇటు మార్చి ఏదో విధంగా బీసీలను మోసం చేసి మళ్లీ ఎన్నికలలో ఇవాళ మరి అసెంబ్లీ తీర్మానం చేస్తామని చెప్పి ఒక ఎత్తుగడ తర్వాత కొత్తగా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే 9th షెడ్యూల్ అనే మాట మర్చిపోయిండు, చట్టబద్ధం అనేటువంటి మర్చిపోయిండు. ఇవాళ కేవలం జీవో ఇచ్చి ఆ జీవో ద్వారా నేను ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లకు పోతా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆయనే మళ్ళీ ఎన్నికల్లో ఎవరన్నా ఖచ్చితంగా దీని మీద కోర్టుకు పోవద్దని చెప్పి చెప్తున్నటువంటి మాట చూస్తే ఖచ్చితంగా ఇది బీసీలను మోసం చేస్తున్నటువంటి మాట అని చెప్పి మనకు అర్థమైతా ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాదు, ఇందిరాగాంధీ దగ్గర నుంచే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది బీసీలను, ఇంకే పార్టీ మోసం చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మరొకసారి మోసం చేయాలని చెప్పి బీసీలను మరొకసారి వంచి ఏదో రిజర్వేషన్ల పేరుతోని నేను 42% జీవో ద్వారా నేను ఇస్తా అంటున్నాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. అనేక సందర్భాల్లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేమందరం కూడా మరి పార్టీ వేదికల మీద గాని ప్రజలకు గాని చాలా సార్లు విన్నవించడం, బీసీలకు మరొకసారి 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అవకాశాలలో గాని ఎక్కడ ప్రస్తావన లేకుండా మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కులగణన అన్నాడు, జనగణన అన్నాడు, దాంట్లో కూడా అనేక 59 ప్రశ్నలేసి కులగణనను మోసం చేసినటువంటి నీచ చరిత్ర రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే బీసీలను వంచి ఎట్లయినా లబ్ధి పొందాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండిస్తా ఉంది. ఎందుకంటే బీసీలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఏ విధంగా రావాలని కోరుకుంటున్నారో ఇవాళ యావత్తు తెలంగాణ, యావత్తు భారతదేశం బలహీన వర్గాల నాయకత్వం రావాలి. బలహీన వర్గాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో, పార్లమెంట్ లో, చట్టసభలలో, అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బరాబరుగా దామాషా ప్రకారం రావాలని చెప్పి అందరి ప్రజలలో ఆకాంక్ష వెలువడతా ఉంది. ఖచ్చితంగా బీసీల మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డిని రేపు స్థానిక సంస్థల్లో మేము పిలుపునిస్తా ఉన్నాం. ఏదో 42% నేనేదో మరి నా పార్టీ పరంగా ఇస్తా అని మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక ప్రయత్నం మొన్న పేపర్లో మనం అందరం చూసినాం. ఎందుకంటే జీవో ఇచ్చి ఎమ్మటే నోటిఫికేషన్ ఇస్తే అది ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో నిలవదని చెప్తా ఉన్నాడు. అది అబద్దం, అది మోసం. గతంలో 2018లో మహారాష్ట్రలో ఇదే విధంగా నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, అదేవిధంగా జీవో ఇచ్చిండ్రు బీసీలకు. కానీ మరి సుప్రీంకోర్టు నామినేషన్ వేసిన తర్వాత కూడా ఎలక్షన్లు ఆపిండ్రు. అంటే ఇది మోసం. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కూడా తెలుసు మోసం జరిగింది, తెలుసు మోసం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకే బీసీలమందరం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ మొన్ననే చెప్పింది, బీసీల పక్షాన బీఆర్ఎస్ పార్టీ రేపు అన్ని పరిస్థితుల్లో కూడా ఇవాళ మరి బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పిస్తాం, బీసీల పక్షాన్ని నిలబడతామని కోరుతా ఉన్నాం.